ఏంటి కాలుస్తావా? కాల్చు కాల్చు. జానకి, నేను వెళ్ళి నందినికి జ్యూస్ తీసుకొస్తాను. ఎందుకత్తయ్యా? మల్లేశ్వరి అక్క ఉంది కదా, తను తెస్తుందిలే. ఏ అక్క, వెళ్ళి తీసుకురా. ఏంటి తీసుకొచ్చేది? నువ్వు వెళ్ళమంటేనే ఆగిపోయింది. ఇప్పుడు జ్యూస్ తాగమంటే తాగుతుందా? అదంతా నీకు అనవసరం. చెప్పింది చెయ్యి. అది కాదు జానకి. నాకెదురు చెప్తే ఏం జరుగుతుందో చూసావు కదా. నీకు అలాంటి పరిస్థితి రాకూడదంటే నోరెత్తకుండా చెప్పిన పని చెయ్యి, లేదంటే జ్యూస్ తీసుకురావాలి, అంతేగా? ఆ నందిని, జ్యూస్. నాకు ఏ జ్యూస్ వద్దు. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. నేను ముందే చెప్పానా తను తాగదని? ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? లేదు. వెళ్ళి ఇంకో గ్లాస్ జ్యూస్ తీసుకురా. నీకేమైనా మెంటలా? నీ కళ్ళ ముందే కదా తను గ్లాస్ విసిరి కొట్టింది. మళ్ళీ తీసుకురమ్మంటావేంటి? ఈసారి తాగుతుంది గాని నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వు తాగమంటే తను తాగదని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఈ ప్రయత్నాలు? ఇందాక నేను జ్యూస్ తీసుకురమ్మంది నందిని కోసం, అది తాగకుండా పారబోసింది. ఇప్పుడు నేను తీసుకురమ్మంటుంది తన కడుపులో ఉన్న బిడ్డ కోసం. ఖచ్చితంగా తాగుతుంది. అదే గదిలోనే ఉండడం వల్ల పొద్దుట్నుంచి తనేమీ తినలేదు. తను అలా కడుపు మార్చుకుంటే కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదన్న విషయం మర్చిపోయినట్టుంది. అందుకే ఇందాక గ్లాస్ విసిరికొట్టింది. ఇప్పుడు మళ్ళీ తీసుకువెళ్ళివు. బిడ్డ ఆకలి తీర్చడానికైనా తాగుతుంది. తన కడుపులో ఉన్న బిడ్డ కోసం.
ఏంటి విజయ్ ఇది? అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఆ రుద్ర ఎవరు మీ విషయంలో జోక్యం చేసుకోవటానికి? అతనికేం హక్కుంది? అంతా నందిని వల్లే పట్టాభి. నా మీద కోపంతో ఆ రుద్రగాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ప్రతి విషయం వాడితో షేర్ చేసుకుంటుంది. అది అలుసుగా తీసుకొని వాడి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు. వాడిని ఊరికే వదలకూడదు. ఆవేశపడకు విజయ్. ఇప్పుడు ఆ రుద్ర మీద ఎలాంటి అటాక్ చేసినా అది నీకు మైనస్సే అవుతుంది. నందిని దృష్టిలో నువ్వు ఇంకా చెడ్డవాడివి అవుతావు. అర్థం చేసుకో. ఆల్రెడీ నందినిని మీ వదిన ఆ రుద్ర తెలివిగా ట్రాప్ చేశారు. ఇప్పుడు కూడా మీ మధ్య దూరం పెరగడానికి ఇలా చేస్తున్నారని నాకు డౌట్గా ఉంది. లేకపోతే గ్రహణం రోజు ప్రెగ్నెంట్ బయటకు రావటం కడుపులో బిడ్డకు ప్రమాదం అని తెలిసినా వాళ్ళు నందినినే సపోర్ట్ చేసి ఇంత గొడవ జరిగేలా చేశారు అంటే వాళ్ళు ఖచ్చితంగా మీ మధ్య ఏర్పడే చిన్న డిస్టర్బెన్స్ను కూడా యూజ్ చేసుకోవాలని చూస్తున్నారు. నువ్వేం చేసినా ఆలోచించి చేయాలి విజయ్. లేదంటే నందిని నీకింకా దూరం అవుతుంది. కానీ ఎలా పట్టాభి? వాడు ఊరుకుని కొద్దీ చాలా ఎక్కువ చేస్తున్నాడు. అదంతా నిన్ను రెచ్చగొట్టడానికే విజయ్. మరి వాడు అలా రెచ్చగొడుతుంటే మనం చేతకాని వల్ల చూస్తూ ఊరుకోవడమేనా? కొన్నిసార్లు మౌనంగా ఉండటం కూడా మహాయుద్ధం చేయటం లాంటిదే. గెలుపుకు బలమెంత అవసరమో ఓర్పు కూడా అంతే అవసరం. ఓపిక పట్టు విజయ్. వాళ్ళు ఎలా ప్రతి విషయంలో నిన్ను నందిని ముందు దోషం చేయాలని ప్రయత్నిస్తున్నారో నువ్వు అలాంటి సిచ్యువేషన్ కోసం ఎదురుచూడు. కరెక్ట్ టైం చూసి వాళ్ళ క్యారెక్టర్ ఏంటో బయటపెట్టు. అప్పుడు నందిని నీ మాట వింటుంది. మనుషుల మధ్య ద్వేషం కలగడానికి కారణాలు రెండే. ఒకటి ప్రేమ, రెండోది పగ. మనం ఎక్కువగా ప్రేమించేవాళ్ళు మన వల్ల చిన్న తప్పు జరిగినా సరే భరించలేరు. ఆ చిరాకులో నుండే ద్వేషం కలుగుతుంది. ఇప్పుడు నందిని పరిస్థితి అదే. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఫీల్ అయింది కాబట్టే నువ్వు తన్ని మోసం చేసావని తెలియగానే ఆ ప్రేమ ద్వేషంగా మారింది. నువ్వు మళ్ళీ ఆ ప్రేమను కలిగించాలంటే నువ్వు ఓపికతో ఉండాలి. రుద్ర మీద ఆవేశం నిన్ను నందినికి దూరం చేస్తుంది. అర్థం చేసుకో విజయ్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిజంగానే షూట్ చేస్తాను. భయ్యా, వదిలేయమని చెప్పానుగా. ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు? జరిగిందేదో జరిగిపోయింది. ముందు ఆ విజయ్ గారి నుంచి నందిని నీవైపెలా తిప్పుకోవాలో ఆలోచించు. ఆలోచించాల్సింది ఆ విజయ్ గారి గురించి కాదురా, ఆ జానకి గురించి. అది నన్ను తక్కువగా అంచనా వేసింది. అందుకే నా మీదే గన్ ఏం చేసే ధైర్యం చేసింది. ఈ రుద్రానే ఎదిరించిందిరా అది. దాన్ని చావు వరించాల్సిందే. అది బతకూడదు సూరి. అది బతికుండకపోతే నేను బతికేం లాభం భయ్యా? దాన్ని చంపుతానంటావేంటి? తప్పదురా సూరి. అది ప్రాణాలతో ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేను. నువ్వు ఏ అమ్మాయిని కోరుకుంటే ఆ అమ్మాయిని తీసుకొస్తాను, కానీ జానకిని మాత్రం చంపేస్తానురా. చంపేస్తాను. రేయ్, కావాలంటే నీ ఆస్తిలో వాటా ఎక్కువ ఇస్తాను. రోజుకొక అమ్మాయితో ఎంజాయ్ చేయి. ఏంటి వీడు నా మాట వినేలా కనిపించడం లేదు. ముందు వీడి మాట విన్నట్టు నటించాలి, లేకపోతే వీడు నన్ను చంపడానికి కూడా వెనకాడ్డు. సరేలే భయ్యా, నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు. టైం చూసి దాన్ని లేపేద్దాంలే. దాన్ని లేపేయడానికి టైం ఎందుకురా? ఇప్పుడే దాన్ని ఫినిష్ చేయిస్తాను. వీడేంటి ఇంత ఫాస్ట్గా ఉన్నాడు? ఇప్పుడు ఎలా?
నమస్తే భయ్యా. ఎలా ఉన్నావు భయ్యా? చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాను. ఏంటి విషయం? నాకు అర్జెంటుగా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కావాలి. ప్రొఫెషనల్ అంటే అందులో చాలా రకాలు ఉన్నాయి భయ్యా. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆయుధం వాడతాడు. నీకెవరు కావాలి? మంచి షూటర్ అరేంజ్ చేయి. మైలు దూరంలో ఉన్నా సరే మైండ్లో బుల్లెట్ దిగిపోవాలి. సరే భయ్యా. సరే అంటే సరిపోదు, గురి తప్పకుండా గన్ యూజ్ చేసేవాడిని పంపించు. ఆ విషయంలో నీకు డౌట్ అనవసరం. వాడి పేరే సింగిల్ షాట్ సీను. వాడు చేసే అటెంప్ట్ ఒకటే, వాడి బుల్లెట్ ఒకటే. సరే, నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి వాడిని అరేంజ్ చేయి. డబ్బు ఎంతైనా పర్వాలేదు, కానీ పని అయిపోయిన తర్వాతనే డబ్బు. ఓకే భయ్యా. ఇంతకీ చంపాల్సింది ఎవరిని? ఫోన్ పెట్టే, ఫోటో ఎంఎంఎస్ పంపిస్తాను. అలాగే భయ్యా. సరే భయ్యా, నాకు కొంచెం పనుంది, నేను బయటికి వెళ్ళొస్తాను. రేయ్, ఎక్కడికి వెళ్తావురా? పని ఎప్పుడు ఉండేదే. రా, సరదాగా పెగ్గేద్దాం. ఆ, ఇప్పుడా? డే టైంలో డ్రింక్ ఏంటన్నా, సాయంత్రం తాగుదాంలే. చా, నీకు డేకి నైట్కి కూడా తేడా తెలుసా? టీతో మొదలెట్టాల్సిన డేని టకీలతో మొదలు పెడతావు. నువ్వు మందొద్దంటున్నావా? హ, రేయ్, నువ్వు స్పెషల్గా కామెడీ చేయకురా. మామూలుగా ఉన్నా కామెడీగానే ఉంటావు. వచ్చి పెగ్గు కలుపు. కలపరా. రేయ్, సూపర్ రా. పెగ్గు కలపడంలో ఎవడైనా నీ తర్వాతేరా. నువ్వేంటి అలా ఆగిపోయావు? తాగు. ఈ బాటిల్ అయిపోయే లోపల మనకి జానికి డెత్ న్యూస్ వస్తుంది. నువ్వేమంటావు? రాని భయ్యా, డిసైడ్ అయ్యాంగా. నచ్చవురా.
సూరే ఇంకా తాగుతున్నారా? నువ్వే కదా భయ్యా బాటిల్ అయిపోయేలాగా బ్యాడ్ న్యూస్ రావాలన్నావు. బాటిల్ అయిపోయింది కానీ బ్యాడ్ న్యూస్ రాలేదు. అందుకే ఇంకో బాటిల్ ఓపెన్ చేశాను. కనీసం ఈ బాటిల్ అయిపోయే లోపైన న్యూస్ వస్తుందేమో చూద్దాం. రేయ్, ఇలా బాటిల్ మీద బాటిల్ తాగితే బయట నుంచి న్యూస్ రావడం కాదు, నువ్వు పోయావని ఇక్కడి నుంచి న్యూస్ బయటికి వెళ్తుంది. ఊరుకో భయ్యా, వయసులో ఉన్నాం కదా, ఎన్ని బాటిల్ తాగేసినా కూడా నిద్రపోతాం కానీ మనం పోం. నీ కాన్ఫిడెన్స్ నీదిరా. ఇంతకీ వీడు ఫోన్ చేయలేదేంటి? చెత్త నా కొడుకు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తొందర పడకు భయ్యా, పని అయ్యాక ఫోన్ చేయమన్నాం కదా, ఇంకా అయ్యి ఉండదు. అయినప్పుడు చూసుకుందాంలే. ఏంట్రా? అదే భయ్యా, అయితే ఫోన్ చేస్తాడు కదా అంటున్నా. కానిస్టేబుల్స్, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. త్వరగా ఎంక్వైరీ మొదలు పెట్టండి. ఇతను ఎవరో కనుక్కొని క్రిమినల్ రికార్డు ఉందేమో చెక్ చేయండి. ఓకే సార్. మేక్ ఇట్ ఫాస్ట్. వాడేదో పొడి చేస్తాడు, చింపేస్తాడన్నా, కనీసం ఫోన్ కూడా లేదు. భయ్యా, అది అతను చనిపోయాడు భయ్యా.